నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ రెబెల్స్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు. రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ పై వేటు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ. రేషన్ కార్డులు, పీఆర్సీపై నిర్ణయం. నేడు తెలంగాణకు అమిత్ షా. విజయ సంకల్ప సమ్మేళనంలో దిశానిర్దేశం. ఎన్నికల శంఖం పూరించనున్న కేసీఆర్. సాయంత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ కథన భేరీ. పద్నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన వైసీపీ. నేడు భారీగా వేడుకలకు ఏర్పాట్లు. పంజాగుట్ట పోలీసుల అదుపులో ప్రణీత్ రావు. కేసును సిఐడి లేదా సిట్కు బదిలీ చేసే అవకాశం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన కమలం పార్టీ రెండో జాబితాపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాత్రి మరోసారి సమావేశమైంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. ప్రధానమంత్రి బీజేపీ నేతృత్వంలో మొదలైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, హర్యానా సహా ఆయా రాష్ట్రాల్లోని స్థానాల అభ్యర్థులపై చర్చించారు. సుదీర్ఘంగా సాగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 8 స్థానాల్లో 7 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు. ఒక స్థానాన్ని పెండింగ్లో ఉంచారు. నేడో రేపో బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ కానుంది. తెలంగాణలో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:20కి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు అమిత్ షా. 1:45 నుండి 2:45 వరకు ఇంపీరియట్ గార్డెన్స్లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్లో దిశానిర్దేశం చేస్తారు. 3:15 నుంచి 4:25 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతల మీటింగ్తో సమావేశం కానున్నారు అమిత్ షా. 4:45 నుండి 5:45 వరకు ఐటీసీ కాకతీయలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల సమాయత్త కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6:10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి పయనమవుతారు అమిత్ షా.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ఓవర్ టు యూ. ప్రియ, ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ నగరానికి రానున్నారు. ముఖ్యంగా రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పవచ్చు. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని పెంచుకున్నటువంటి బీజేపీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్నటువంటి వ్యూహంతో ముందుకు పోతుందని చెప్పవచ్చు. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బీజేపీకి దిశానిర్దేశం చేయనున్నారు. 1:20 ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అయితే ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బోయిన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్లో జరుగుతున్నటువంటి బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ సమావేశానికి అమిత్ షా హాజరు కానున్నారు. అక్కడ బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లతో దాదాపుగా 1 గంట సేపు వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉందని చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రజల్లోకి సోషల్ మీడియాను ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి అంశంతో వాళ్ళందరితో చర్చించి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి బూత్ స్థాయి కమిటీ సభ్యులతో దాదాపుగా తెలంగాణలోని ప్రతి బూత్ స్థాయి నుండి వచ్చేటువంటి అధ్యక్షులు, కార్యదర్శులతో సుమారు 32,000 మందితో, అదేవిధంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలలో అంటే మోడీ సర్కార్ చేపట్టినటువంటి విజయాలను, అదేవిధంగా దేశ అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలను వివరించి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి దిశానిర్దేశం హోంశాఖ మంత్రి బీజేపీ శ్రేణులకు ఇవ్వనున్నారు. ప్రధానంగా బూత్ స్థాయి కమిటీ కన్వీనర్లు, అధ్యక్షులు పోలింగ్ రోజు నిర్వహించవలసిన పాత్ర, అదేవిధంగా పోలింగ్ రోజు బాధ్యతతో ఏ విధంగా ప్రజల్ని ఓటు వినియోగించుకోవాలన్నటువంటి చైతన్యం తీసుకురావడంతో పాటు ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా బూత్ స్థాయి కన్వీనర్లకు కేంద్ర హోంమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం మోడీ చేసినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళి బీజేపీ గెలుపు కోసం బీజేపీ శ్రేణులు ఏ విధంగా పనిచేయాలన్నటువంటి విషయం కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో మీటింగ్స్ తర్వాత హోటల్ కాకతీయలో జరుగుతున్నటువంటి ముఖ్య నేతల సమావేశానికి కూడా అమిత్ షా హాజరు కానున్నారు. ప్రధానంగా ఇప్పుడే ప్రకటించినటువంటి అభ్యర్థులతో పాటు కోర్ కమిటీ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కాకతీయ హోటల్లో జరిగేటువంటి భేటీలో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో బీజేపీ ఏ విధంగా వెళ్ళాలి, తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలను ఏ విధంగా గెలుచుకోవాలన్నటువంటి దిశానిర్దేశం చేయడంతో పాటు నాయకుల్లో ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధాలు వాటన్నిటిని సమన్వయం చేస్తూ బీజేపీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలన్నటువంటి కార్యాచరణను కూడా రూపొందించనున్నారు. ప్రధానంగా తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రతి కార్యకర్తను బీజేపీ గెలుపులో తన పాత్రను ఏ విధంగా ఉంచాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ముఖ్య నేతలతో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ అంటే తెలంగాణలో ప్రధానంగా దృష్టి సారిందని చెప్పవచ్చు. అమిత్ షా దిశానిర్దేశం తర్వాత కూడా ప్రధానమంత్రి పర్యటన కూడా ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించి ప్రధాని సభ ఏర్పాట్లకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నటువంటి విషయాన్ని కూడా చర్చించి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయనున్నారు హోంమంత్రి అమిత్ షా అని చెప్పవచ్చు. ప్రియ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తూ ఉండగా నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురిగి బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందే భారత్లను ప్రధాని నేడు వర్చువల్గా ప్రారంభించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 PM గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, 2 జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రధాని నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొల్లం తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్ పలు మార్గాల్లో 2వ లైను, 3వ లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు. సికింద్రాబాద్, విశాఖ, కలబురిగి, బెంగళూరుతో పాటు లక్నో, డెహ్రాడూన్, పట్నా, లక్నో, న్యూ జల్పాయిగుడి, పాట్నా, పూరి, విశాఖపట్నం, రాంచీ, వారణాసి, ఖజురాహో, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, మైసూర్, చెన్నై మార్గాలలో మొత్తం 10 రైళ్లను ప్రధాని నేడు ప్రారంభించారు. దీనితో దేశంలో మొత్తం వందే భారత్ల సంఖ్య 51కి చేరింది. 2024 की ही बात करूं, 2024 आने मुश्किल से अभी 75 दिन हुए हैं 2024 के। इन करीब 75 दिन में 11 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हो चुका है। और अगर मैं पिछले 10-12 दिन की बात करूं, पिछले 10-12 दिन में ही 7 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है। आज भी विकसित भारत की दिशा में देश ने एक बहुत बड़ा कदम उठाया। इस कार्यक्रम में अब यहां 1 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का और लोकार्पण और शिलान्यास हुआ है। और आप देखिए, आज 85,000 करोड़ रुपए, 85,000 करोड़ रुपए से अधिक से सिर्फ और सिर्फ रेलवे के प्रोजेक्ट देश को मिले हैं। 700 से ज्यादा स्थान पर वहां के सांसद के नेतृत्व में, वहां के मंत्री के नेतृत्व में लाखों लोग आज इस कार्यक्रम में जुड़े हैं। शायद रेलवे के इतिहास में एक साथ हिंदुस्तान के हर कोने में इतना बड़ा कार्यक्रम कभी नहीं हुआ होगा। 100 साल में पहली बार हुआ ये कार्यक्रम होगा। मैं रेलवे को भी इस भव्य आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं। विकसित भारत के लिए हो रहे नव निर्माण का लगातार विस्तार हो रहा है। देश के कोने कोने में परियोजनाओं का लोकार्पण हो रहा है, नई योजनाएं शुरू हो रही है। గత 10 సంవత్సరాలుగా దేశంలో రైల్వేలు గణనీయమైనటువంటి ప్రగతి పథాన ముందుకెళ్తా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి, వేగవంతమైనటువంటి ప్రయాణం మన ఇండియన్ రైల్వేలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైల్వే బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో అనుసంధానం చేసి ఆ యొక్క బడ్జెట్లోనే ఏ రకమైనటువంటి నిధుల కొరత ఉండకూడదు అన్న ఉద్దేశంతో రైల్వే బడ్జెట్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో మెర్జీ చేయడంతో ఈ యొక్క సంస్కరణలు ప్రారంభమైనాయి. రానున్న రోజుల్లో ఈ రైల్వేను మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల పట్ల, తెలుగు రాష్ట్రాలలో రైల్వే అభివృద్ధి పట్ల రాయదుర్గంలో నకిలీ పోలీసును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సైదరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా బ్యూటీ పార్లర్ల యజమానుల క్రైమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నకిలీ గుర్తింపు కార్డు చూపించి బెదిరిస్తూ మరికొండ సాయి, కిరణ్ రాజు అధిక మొత్తంలో నగలు వసూలు చేస్తున్నారు. నిందితుడిపై పోలీసులు నిఘా పెట్టారు. అదే క్రమంలో రాయదుర్గంలోని ఓ సెలూన్ యజమానిని బెదిరించి 10,000 తీసుకొని బయటకు వస్తున్న సమయంలో సాయి కిరణ్ తేజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడి వద్ద 10,000 నగదు, ఒక సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్లోకి దూసుకు వచ్చేసింది. దేశంలోనే తొలి కృత్రిమ మేధ రోబో టీచర్ ఐరిస్ కేరళ పాఠశాలలో పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఆశ్చర్యంగా ఉంది కదూ, ఈ వింత చూడాల్సిందే. అన్ని రంగాల్లోనూ వేగంగా దూసుకు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యారంగంలోనూ ప్రవేశించింది. కేరళలోని తిరువనంతపురంలోని ఓ స్కూల్లో రోబో టీచర్ ఐరిస్ రంగ ప్రవేశంతో విద్యార్థులు ఆశ్చర్యం, ఆనందంతో పులకించిపోయారు. తొలి ఏఐ టీచర్ కదిలి వచ్చి తమకు షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించేటప్పటికీ విద్యార్థులు ముగ్ధులయ్యారు. తిరువనంతపురంలోని పాఠశాలలో ఏఐ టీచర్ ఐరిస్ను పరిచయం చేశారు. తోటి టీచర్లే ఆశ్చర్యపోయారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మేకర్స్ ల్యాబ్ ఈ రోబో టీచర్ను రూపొందించింది. విద్యారంగంలో ఇది విప్లవమే. కేరళలోని కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో రోబో టీచర్ ఆవిష్కరణ జరిగింది. తరగతి గదిలో రోబో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఏఐ టీచర్ ఐరిస్ను విఎస్ఎస్సి స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ కె రాజీవ్ ఆవిష్కరించారు. విద్యారంగంలో బోధనా ప్రక్రియకు కొత్త నిర్వచనం చెబుతూ అన్ని హద్దులను చెరిపేస్తూ ఏఐ రోబో టీచర్ విద్యా ప్రమాణాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. హోంవర్క్ల గోల, వేధింపుల బెడద ఉండదు. రోబో ఐరిస్ టీచర్ ద్వారా వ్యక్తిగత విద్యా బోధనకు అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతిభావంతంగా పాఠాలు చెబుతుందంటున్నారు రూపకల్పన చేసిన మేధావులు. రోబో టీచర్ వల్ల అభ్యసన మరింత ఆకర్షణీయంగా ఉంటుంది, ఇంటరాక్టివ్గా చేస్తుంది. ఇది విద్యార్థుల్లో అభ్యసన పట్ల ఆసక్తిని పెంచుతుంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేని రంగాల్లో రోబో ఐరిస్ టీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.